విశాఖలోని పోర్ట్ ఇండోర్ స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామి దివ్య ఆశీస్సులతో భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు. చింతామణి గణపతి క్షేత్రం బృందం సారథ్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణం కన్నుల పండువగా సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పారాయణంలో పాల్గొన్నారు. దాదాపు 6,000 మందితో భగవద్గీత పారాయణం నిర్వహించాము అని, దాని ప్రతిఫలం ప్రపంచానికే వదిలేస్తున్నాము అన్నారు గణపతి సచ్చిదానంద స్వామి. సమస్త మానవాళికి మంచి జరగాలి అని, రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించారు. సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని ఈరోజు చేసి ఈ పారాయణం యొక్క ఫలము ప్రపంచానికి వదిలేస్తున్నాం. ప్రపంచమంతా క్షేమంగా ఉండని, మంచి పాడి పంటలు ఉండని, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ బాగా ఉండని, ప్రజ అంతా బాగా ఉండని ఒక దృష్టితో ఈ పారాయణం మొత్తం 5,000 చిల్లర వండినటువంటి ఈ ఒక పారాయణం 5,061 మంది ఉన్నారు. అన్ని ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, భారతదేశంలో అన్ని ఊర్ల నుంచి వాళ్ళందరూ కూడా పారాయణం చేసి స్వామికి సమర్పణ చేస్తున్నాం. ఇంతకు మించి ఉండదేమో, ఇంతకు మించి ఉండాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి వైజాగ్లో ఇలాంటి పారణాలు అని అనుకుంటున్నామండి. మాకు ఇక్కడ ఇలా జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. జై గురుదత్త. నగరం నుంచి విజయనగరం నుంచి వచ్చాము. చాలా 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 ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది. ఇన్ని అవర్స్ కూర్చుంటామని కూడా అనుకోలేదు. వచ్చాక మొత్తం లోకాన్ని మర్చిపోయాం. గీత నేర్చుకోవడం వల్ల ఆనందం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి నేర్చుకుంటే, దానిలో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చూస్తే దానిలో ఆనందం అనేది ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.